ఉంటుంది. అదే సమూయేలు మొదటి గ్రంథము రెండవదిగా చూస్తే ఈ యోనాతాను గురించి 18వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించాను. స్నేహితులుగా, ఎలాంటి స్నేహితులుగా అయిపోయారు? ప్రాణ స్నేహితులుగా అయిపోయారు. ఎలాంటి వారంట అండి? ప్రాణ స్నేహితుడుగా. ప్రాణ స్నేహితుడుగా అంటే దాని అర్థం ఏంటి? స్నేహితుని కొరకు ప్రాణము పెట్టేంతగా అని అర్థం. ఈనాడు ప్రాణం తీసే స్నేహం ఉన్నది కానీ ప్రాణం పోసే స్నేహం ఎవరునూ లేరు కదండి. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటున్నాం. కొంతమంది యవనస్తులందరూ కలిసి ఒకవేళ ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఏదైనా తాగేటప్పుడు వాళ్ళు కొట్టుకొని ఒకడు ప్రాణం తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో చాలా మంది స్నేహితులు ఉంటూ ఉన్నారు. ప్రాణములు తీసే స్నేహితులు ఉన్నారు కానీ ప్రాణ స్నేహితులుగా ప్రాణముగా ప్రేమించేంతగా ఎవరిని కూడా లేరు. హల్లెలూయా. నేను ఒకసారి నిన్న వీడియో చూస్తూ ఉంటే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి బైక్ మీద వెళ్తూ ఉన్నారు. బైక్ మీద వెళ్తూ ఉంటే ఆ బైక్ మీద వెళ్ళేటువంటి సమయంలో రోడ్ల మీద ఏం చేస్తారు ఫ్రెండ్స్ అని బండ్లు అన్నిట్లు కట్టుకొట్టుకుంటూ పోతున్నారు. ఇట్ట ఒప్పుకుంటూ పోతున్నారు. మంచి ఎంజాయ్ చేసుకుంటూ పోతున్నారు. ఆ స్పీడ్లో వాళ్ళు కంట్రోల్ చేయలేక ఆగి ఉన్న లారీని గుద్ది ముగ్గురు చచ్చిపోయారు అక్కడే. అంటే వీడు దేని కొరకు? తన స్నేహితుని ప్రాణమును కాపాడేవాడైతే అలాంటి ప్రాణములతో చలగాటం ఆడతాడా? అలాంటి పరిస్థితులు చేయడు. అంటే వాడు ఎంజాయ్ కోసం తన స్నేహితులు అందరూ అలాగే ఉన్నాడు, వాడు కూడా అలాగే ఉన్నాడు. అలాంటి స్నేహం ఉన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ప్రాణములు తీసే స్నేహితులు కనబడుతున్నారు కానీ నా వెనకాల నా స్నేహితులు ఉన్నారు, నాతో ఉన్నారు, ఇలా నేను బండి నడిపితే వారి పరిస్థితి ఏంటి అని ఆలోచించేవాడు ఎవడు లేకుండా ఉన్నాడు. ఇలా చాలా మంది ఉంటూ ఉన్నారు. కాబట్టి యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులుగా తమను తాము ఎంచుకున్నట్టుగా చూస్తూ ఉంటున్నారు. ఎంతగా అంటే వారు యోనాతాను దావీదు కొరకు అనేకము సమర్పించినటువంటి వాడుగా కూడా మనకు కనబడినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం 13వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. యోనాతాను దావీదు గురించి ఏమంటే నా ప్రాణ స్నేహితుడు అంటూ ఉన్నాడు. ఇక్కడ ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే నా స్నేహితుల కొరకు, నా గొర్రెల కొరకు నా ప్రాణము నేను పెట్టేదను. అందుకే మనం మొదటి వచనం ఏమని చదివాం స్టార్టింగ్ లో? తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాను అంటే ఎవడు? ఎక్కువైన ప్రేమ గల ఎవడు? యేసు ప్రభు వారు మన కొరకు ప్రాణం పెట్టినటువంటి వాడు. అక్కడేమో వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులుగా ఉంటూ ఉన్నారు. యేసు ప్రభు వారు ఒక గొర్రెలుగా ఉన్న నీవు నేను, ఆయన కాపరిగా ఉన్న నేను, మనకి తన ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడు ఆయన. కాబట్టి గొర్రెల కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రాణ స్నేహితుడిగా యేసు ప్రభు ఉంటూ ఉన్నాడు. కాబట్టి యోనాతాను మొదటిది దావీదుని తన స్నేహంలో బలపరిచినటువంటి వాడుగా అలాంటి స్నేహం కలిగి ఉన్నాడు. రెండవది యోనాతాను దావీదుకు ప్రాణ స్నేహితునిగా భావించి దావీదును ప్రేమించినటువంటి యోనాతాను. ఎవరిని ప్రేమించాడు? దావీదును ప్రేమించినటువంటి యోనాతానుగా